ఎంతో చక్కగా చిన్నారుల నృత్య కళా ప్రదర్శన సాగింది. మరి వారందరికీ కూడా సరళ దివ్య యోగా సెంటర్ నుంచి చిరు సన్మాన కార్యక్రమము జరుగుతుంది. శృతి పాటిల్ చిన్నారి నృత్య కళా ప్రదర్శన చాలా గొప్పగా సాగింది. ఇక్కడ వారికి కరతలాధ్వనులు చేయాల్సిందిగా మనవి. చక్కగా వారు ఈ యొక్క యోగా సెంటర్లో వారి యొక్క అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన గావించినారు. ఈమె మా అమ్మాయి అండి, మెడిటేషన్ చేస్తుంది. 16 సంవత్సరంలోనే స్టార్ట్ చేసింది తన కెరియర్. సో ఆమె ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి తన స్టూడెంట్, వీళ్ళందరూ తన స్టూడెంట్ అండి. మెడిటేషన్ చేసి బీటెక్లో ర్యాంక్ తెచ్చుకొని మరి ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ తనే నేర్పించిందండి. సో మీ పిల్లల్ని ఏమి ఇచ్చేదక్కర్లేదు, మెడిటేషన్ ఫస్ట్ నేర్పండి, మీరు చేయండి. ప్లస్ మీ పిల్లల్ని ఫస్ట్ మెడిటేషన్లో కూర్చోపెట్టండి. వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు సాధించగలుగుతారు. అది నేను స్వయంగా నా అనుభవంతో చెప్తున్నాను. నా పిల్లలకి ఏమి ఇవ్వలేదు, బట్ వాళ్ళని ఒక కళ, ఆమెలో కళ ఉందని తెలుసుకొని మెడిటేషన్ చేసి ప్రతిదీ ఆమె చదవడం కానీ మళ్ళీ నృత్యం కూడా తన మెడిటేషన్లోనే వస్తూ ఉంటుంది. సో పిల్లలకి ఏది నేర్పాలంటే పర్ఫెక్ట్గా 2-3 డేస్లోనే ఆమె ఈ పిల్లల్ని రెడీ చేసింది సార్. సో అందరూ మెడిటేషన్ చేయాలి తప్పకుండా అని ఇది నా మెసేజ్ అండి. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా యోగా వెంకటేష్ గురుజీ గారికి కూడా మల్లేష్ గారు మరి చక్కగా సన్మానం గావిస్తున్నారు. అందరూ కూడా కరతల ధ్వానాలు చేయాలి. నిజంగా కూడా మా ఇక్కడ ఈ హెచ్ఎంటీలో దాదాపు 23 సంవత్సరాలు పూర్తిగా ఉంచుకొని మరి ఇక్కడ ఈ యొక్క ధ్యాన మహాయజ్ఞాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఆ సార్ గారు కూడా పత్రిజీ పిరమిడ్ సెంటర్ నుంచి వచ్చేసినటువంటి ఆ మహానుభావులు అందరూ కూడా సార్ గారికి సన్మానం గావిస్తున్నారు. మరి అందరూ కూడా యోగా చేయాలి, అందరూ కూడా ధ్యానం చేయాలి. ఇది ముఖ్యము ఈ యొక్క మానవ జన్మకు. ఆరోగ్యమే మహాభాగ్యము. మరి ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ధ్యానం చేయడం వల్ల మనం ఎంతో ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తామనేటువంటి ఆ మహావాక్యాన్ని అందరూ కూడా తెలుసుకొని తరించాలి. మరి ఇప్పుడు మహాప్రసాదం కూడా ఉంది. అందరూ కూడా ధ్యాన మహాప్రసాదం అందరూ స్వీకరించినాక తర్వాత కూడా ఈ కార్యక్రమం కొనసాగబడుతుంది. ముఖ్యంగా మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని ముద్రలు ఉన్నాయి. మరి ధ్యానంలో కూడా మహా పవర్ఫుల్ యోగా ధ్యానం ఉంది. అవతార్ బాబు గారు చెప్పినట్టు క్రియాయోగము. మరి గురుగారు ఆ క్రియాయోగం కూడా అందరికీ చెప్తారు. మరి ఆరోగ్యం గురించి సంబంధించిన కొన్ని ముద్రలు కూడా చెప్తారు. అది అందరూ మిస్ కావద్దు. ఎందుకంటే మనం వచ్చింది ఇక్కడ ఏదో ఒక ప్రతి మనిషిలో కూడా ఏదో ఒకటి లేనితనం ఉంటుంది, ఏదో లేదు, అది అంతా పోగొట్టుకోవడానికే ఇక్కడ వచ్చాము. కాబట్టి ఈ సంస్థానము ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యోగా సెంటర్ మామూలుగా కాదు. దాదాపు 23 సంవత్సరాలు ఇక్కడ యోగా చేస్తూ చూడండి. ఇక్కడ ఎంతో గొప్పగా ఎంతోమంది కూడా మహానుభావులు కూడా అంటే పెద్ద లీడర్లు కానీ ఉపాధ్యాయులు అన్ని రకాల వారు కూడా ఇక్కడ యోగా నేర్చుకొని వారు ఎంతో కూడా గొప్పగా ఆనందంగా ఎంతో అద్భుతంగా వారు బయట విదేశాల్లో కూడా వెళ్ళి అక్కడ వారు ట్రైనింగ్ చేసి ఇస్తున్నారు అందరికి కూడా. మరి అంతటి ప్రాముఖ్యత సంతరించుకొని ఇక్కడ 23 వసంతాలు పురస్కరించుకొని ధ్యాన మహాయాగాన్ని ఇక్కడ గావించాము. మరి తప్పకుండా మీరందరూ కూడా ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించి తప్పకుండా ఇక్కడ వస్తే క్రియాయోగ ధ్యాన సాధన ఉంటుంది. అది చాలా ముఖ్యము. మీ పిల్లలకు, మీకు, మీ పరిసర ప్రాంతాలందరూ కూడా ఆ ఒక బ్రైట్నెస్, ఆ ఒక శక్తి ఎంతో మీరు తెలుసుకుంటారు. ఈరోజు అందరికీ కూడా ఆరోగ్యం సంబంధించినటువంటి కొన్ని విశేషమైన ముద్రలు చెప్తారు. తప్పకుండా మీరు రావాల్సిందే మనం చేస్తున్నాం.